హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినే కమ్మనైన క్యారెట్ బియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా క్యారెట్‌ను శుభ్రంగా కడిగి ఈ విధంగా తురిమి సైడ్‌కి ఉంచుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 క్యారెట్‌లను తురిమి తీసుకున్నాను. అలాగే సగం గ్లాస్ రైస్‌ని కడిగి ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన బియ్యంను కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి సైడ్‌కి తీసుకోవాలి. ఇందులోకి ఇంకాస్త నెయ్యి వేసి తురిమిన క్యారెట్ వేసి ఫ్రై చేయాలి. ఇందులోకి ఒక హాఫ్ లీటర్ పాలను వేసి ఉడికించుకోవాలండి. అలానే ఇందులోకి మిక్సీ పట్టిన రైస్ కూడా వేసి ఉడికించుకోవాలి. మరి ఇక్కడ మీకు మరీ గట్టిగా అనిపిస్తే ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఉడికించుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత పంచదార వేసుకోవాలి. సరిపడా పంచదార వేసి ఇది బాగా మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. లాస్ట్‌లో డ్రై ఫ్రూట్స్ వేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఈ క్యారెట్ రైస్ పాయసం రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకొని మీకు ఇష్టమైన వాళ్ళకి చేసి ఇవ్వండి. సూపర్ అనాల్సిందే. నేనైతే ఫస్ట్ మా నాన్నకే ఇస్తాను. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.